ఎంపీ గారిని పంపించి ఆయా కుటుంబాలకు 20 లక్షల రూపాయల చెక్కులు అందివ్వడం జరిగింది. కానీ నేను ఇదే విషయం మీద అనేక ఇన్స్టిట్యూట్ల మీద నేను వెళ్ళడం జరిగింది. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు అది కాదు టాపిక్ చేయండి సార్. ఆవిడ మాట్లాడిన దగ్గర నుంచి ఆయన మాట్లాడిన దగ్గర నుంచి మీరు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. దయచేసి మీరు మోహన్ రెడ్డి గారు ఎదట వాళ్ళ వాయిస్ ని బలంగా బయటికి వెళ్ళనివ్వకుండా ఆపే ప్రయత్నం మీరైతే సక్సెస్ అయ్యారు. ప్లీజ్ దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. మీ పాచిక పారింది, మీరు సక్సెస్ అయ్యారు. మోహన్ రెడ్డి గారు ఆగండి కాసేపు. మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయండి కాసేపు. వాళ్ళ ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాల గురించి వీళ్ళ మాట్లాడుతున్నారు. ప్యారీ షుగర్ ఫ్యాక్టరీలో ఒక ఆడబిడ్డగా రాత్రి 12 అయ్యే వరకు కూడా వీళ్ళ చర్చల మధ్య ఆ కుటుంబానికి అండగా నిలబడినటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. కావాలంటే మీకు వీడియోస్ పంపిస్తాను చూడండి. కాకపోతే ఆ రోజు మీ రైట్ సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. మ్యూట్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. కృష్ణవేణి గారు ప్లీజ్ దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 1 minute. రైట్ కృష్ణవేణి గారు సమయం అయిపోయింది. చర్చ పక్కకెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందా, ఏం చేయబోతుంది? 1 minute కంక్లూడ్ చేయండి ప్లీజ్. కృష్ణవేణి గారు చెప్పండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వెళ్తూ ఈ రోజు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పనిచేస్తూ ఉంది సార్. ఇవాళ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా కావచ్చు, అటవీ శాఖ మినిస్టర్ గా కావచ్చు, జగన్ ఈ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు భేటీ అయినటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు సార్. అంటే మాకు స్వప్రయోజనం ఏంటి, మా పార్టీ గురించో, మా పార్టీ డెవలప్మెంట్ గురించో, మాకు పదవుల గురించో, లేకపోతే మా అధినేత ప్రొటెక్షన్ గురించో గౌరవ సీఎం గారిని కలవడం కాదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూనే ముందస్తుగా వచ్చేటువంటి వర్షాభావ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు 5 ఏళ్ళు అయినా సరే గాని ఒక చెంచాడు మట్టి తీయలేనటువంటి వ్యక్తులు సార్. పొలాలు మునిగిపోయి ఎక్కడికక్కడ పంట నష్టం జరిగిన తర్వాత కూడా వాటికి పరిహారం ఇవ్వలేనటువంటి వ్యక్తులు వీళ్ళు. కానీ ముందస్తుగా కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన ధోరణితో ముందస్తుగా రైతులకు కూడా నష్టం లేకుండా ఆ పూడిక తీతల గురించి కూడా ఆలోచించడం కావచ్చు, మ్యాజిక్ డ్రైన్ గురించి కావచ్చు, అలాగే రూరల్ డెవలప్మెంట్ లో రోడ్ల విషయం గురించి కావచ్చు, ఈ అన్నిటి మీద అభివృద్ధి పనులు అంటే పల్లెల్ని పట్టు కొమ్మల్లా తయారు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ ఈ రోజు పనుల్ని పరిగెట్టిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తూ ఉంది. దశాబ్దాల చరిత్రలో కూడా ఎక్కడా చేయనంత అభివృద్ధిని ఇవాళ రూరల్ డెవలప్మెంట్ లో జరుగుతుంది. కాబట్టి రూరల్ లో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అభివృద్ధి చేసేటువంటి చిల్లర పాలిటిక్స్ ను పట్టించుకునేంత టైం కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ మా దగ్గర కానీ కూటమి ప్రభుత్వం దగ్గర కానీ లేదు సార్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. లేటెస్ట్ గా కమెంట్ చేశారు. లోకేష్ గారు అయితే కమెంట్ చేశారు, అమరావతి ఫ్యాక్షన్ రాజకీయాలను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్ నుంచి పోషించి 100 మంది టీడీపీ కార్యకర్తల హత్యలకు కారకులయ్యారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏమంటారు మీరు? క్లోజ్ చేయండి చెప్పి. సార్ ఫ్యాక్షన్ రాజకీయాలు కావచ్చు, లేదా రాజకీయ కక్షలతో చేసిన రాజకీయాలు కావచ్చు, వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ కక్ష తీర్చుకున్నది అన్నది వాస్తవం. లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీవేస్తాను. అయితే ఈ డిబేట్ విషయానికి వస్తే మన బివి మోహన్ రెడ్డి గారు లాంటి స్పోర్ట్స్ మ్యాన్ లో డిబేట్ లో మాట్లాడకుండా వాదించిన దాంట్లో 10% జగన్మోహన్ రెడ్డి గారు వారి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి వాదించడానికి ప్రయత్నించి ఉంటే యారు వైసీపీ సమస్యలు పరిష్కారం అయ్యి ఉంటాయి సార్. మీరు అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీలో వాదించకుండా, మీరు డిబేట్ లో పక్కన మాట్లాడకుండా ఎంత వాదించినా ప్రయోజనం ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. రెండోది 40% వచ్చిందా, 10% వచ్చిందా, వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చే విధానం భారత రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం 18 మంది ఎమ్మెల్యేల కంటే తక్కువ ఉంటే ప్రతిపక్ష హోదా రాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే సాంప్రదాయాలు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వచ్చినప్పుడు 17 సీట్ల కంటే తక్కువ వస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకు కూడా ఇవ్వడం మానేయండి.
అంతేగాని మీరు అడగడం వాళ్ళు ఇచ్చేయడం మీ చేతిలోనే లేదు, వాళ్ళ చేతిలోనే లేదు. భారత రాజ్యాంగం ప్రకారం వెళ్ళడం మంచిది. ఇక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవడం అంటారా? ఒక డిప్యూటీ సీఎం గారు సీఎం గారు కలవడం కానీ, ఒక జనసేన పార్టీ అధినేతగా తెలుగుదేశం పార్టీ అధినేతను కలవడం కానీ, లేదా కూటమి పార్టీ అధినేతలు కలుసుకోవడం కానీ సాంప్రదాయం. అభివృద్ధి గురించి చర్చించాలి, ప్రజల గురించి చర్చించాలి, రాష్ట్రం గురించి చర్చించాలి. అలాగే టీటీడీ చైర్మన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు లేదా ఇది అసాంఘిక కార్యక్రమాల మీద వచ్చిన ఆరోపణల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా జనసేన పార్టీ ఎదుర్కొన్న సమస్యల మీద కూడా చర్చించి తమకు ఆ కూటమి పార్టీలు వాటిలో ఉన్న అసమ్మతిని నిర్మూలించడానికి, నివారించడానికి తగిన చర్యలు కూడా తీసుకుంటారని నేను భావిస్తున్నాను. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అక్షర సత్యం గారు ధన్యవాదాలండి, సుంకర కృష్ణవేణి గారు ధన్యవాదాలండి, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ధన్యవాదాలండి, విజయ్ కిరణ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఈ కూటమి ప్రభుత్వంపై హామీలు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని అమలు చేసింది, మరి కొన్ని చేయాల్సి ఉంది. మరి ఇక టీటీటీ లడ్డు వివాదం కావచ్చు, లేదంటే ఇక్కడితో సమసిపోవాలని అందరూ ఆశించారు. ఇంకా వీరిద్దరి భేటీలో ప్రధానంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఏ విషయాలు చర్చించారు, ఒకవేళ రాజ్యసభ సీటు గురించి చర్చించారా ఏంటి అనేది మరింత కీలకంగా మారనుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలైతే ఒకటి కోరుకుంటున్నారు, ఏదేమైనా కూడా అభివృద్ధి జరగాలి. కానీ ఈ రకంగా మధ్యలో మరి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా కాకుండా అభివృద్ధి వైపు ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలైతే కోరుకుంటున్నమాట వాస్తవం.